భీమవరం ఆక్వా రైతుల గురించి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితి చూసినట్లయితే ఒకలాంటి జోష్ వచ్చేసింది అందరికీ. పాత జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలతో అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పేరు చెప్తూ మైక్ని 2-3 సార్లు టచ్ చేస్తూ ఒకలాంటి జోష్ నింపుతూ ఉంటారు ఆయన. ఓకే. అటువంటి హావభావాలను లేదంటే అటువంటి సముద్రాన్ని చూసాం నిన్న భీమవరంలో. ఏమంటారు? ఆ పరిసర ప్రాంతాలను చూసినప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ ఒకసారి వాళ్ళకి అనిపించిందండి. ఎందుకంటే ఏదైతే ఆయన మైక్ ని టచ్ చేస్తాడో దాన్ని వ్యంగ్యంగా గతంలో చాలా వరకు ఎగతాళి చేసినామండి. మేమందరం ఉండేవాళ్ళం కదా అప్పుడు ప్రతిపక్షంలో. ఇప్పుడు అప్పట్లో ఆయన ప్రభుత్వంలో. సో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఇదిగో నేను ఇలాగే ఉంటాను, నా స్పందన, నా గుండె చప్పుడు, ఇదిగో మైక్ చప్పుడు అంటూ మరొక్కసారి జనాల్లో ఆ జోష్ ని నింపారు. సో అదే మాదిరిగా ఆయన దేనికోసం వెళ్తున్నాడండి? ఏదన్నా ఓపెనింగ్ కోసం వెళ్ళాడా? మీకు తెలుసో లేదో ఉద్దానంలో ఒక క్యాన్సర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటిది పెట్టారు. మెడికల్ కాలేజీ లాంటివి కూడా ఉద్భవించినాయి. వాటన్నిటి ఓపెనింగ్ కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి. ఫిషింగ్ హార్బర్లు కూడా ఒక 10 పూర్తి జరుగుతూ ఉన్న మూమెంట్, కొంత 90% అయిపోయిన మూమెంట్. అదే మాదిరిగా 3కు సంబంధించిన షిప్ యార్డ్లు ఏదో చేస్తున్నారు, ఫిషింగ్ హార్బర్లు. తర్వాత వేటికి కూడా ఆయన ఓపెనింగ్ కి వెళ్ళలేదండి. కనకదుర్గమ్మ వారధి పక్కన కట్టారండి రిటర్నింగ్ వాళ్ళు. అది కూడా ఆయన ఓపెనింగ్ ఆయన వెళ్ళలేదండి. అంటే ఆయన ఎక్కడ వెళ్తాడంటే సమస్యల దగ్గరికి వెళ్తాడు యోధుడు. సమస్యల దగ్గరికి వెళ్తాడు. సన్మానాలకి దూరంగా ఉంటాడు. మీటింగ్లు పెడతాడు. ఆ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఒక మంచి పథకాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ పథకం యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది, మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి అని. సో నిన్నటి రోజు కూడా భీమవరం ఆక్వా రైతులు సడన్ గా చేపలకి, రొయ్యలకి వేసే ఫుడ్ ధర పెరిగిపోవడం ఏంటి? అవును. ఎందుకు అలా పెరిగింది అంటే అది దళారుల చేతుల్లోకి వెళ్ళి 4-5 చేతుల మార్లి మీకు వస్తున్నాయా? అది ప్రభుత్వం నుంచి ఒక పెద్ద యాజమాన్యం కొనేసి, అంటే పర్ సపోజ్ మనకు అర్థమయ్యే భాషలో 10 రూపాయలకి వాళ్ళు కొనేసి దళారుల దగ్గర నుంచి, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి 20 రూపాయలకి అమ్మేస్తుంటే ఆ 10 రూపాయల నుంచి వచ్చే నష్టము, దానివల్ల అందులోనూ వర్షాలు వచ్చి ఆ చేపలు, రొయ్యలకి సంబంధించినవి చనిపోతూ ఆ నష్టంతో ఫుడ్ నష్టం, ఇవన్నీ కూడా వెరసి ఆక్వా రైతు ప్రాణాన్ని హరించే పరిస్థితికి వచ్చింది. అప్పుల పాలైపోయారు. బ్యాంకు లోను కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఏంటి 2 సంవత్సరాల్లో ఈ వైరుధ్యాలు? అంటే మొన్న ఈ మధ్య దాకా ఎరువులు దొరకలేదండి. ఎరువులు దొరక్క, రసాయనాలకు సంబంధించిన ఎరువులు దొరక, అదేదో యుద్ధం కదా, షిప్ ఆగిపోయింది, అందుకనే రాలేదు ఏవో కథలు చెప్తూ ఉన్నారు. రైతులు కదా పాపం తెలియని పరిస్థితి. సో ప్రజల గుండె చప్పుడు, వాళ్ళ సాదర బాధకాలు తెలుసుకున్నాడు కాబట్టే అతను జననాయకుడు అయి ఉన్నాడని మనం భావించాలండి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నప్పటికీ ఇంకా కూడా ఆ ర్యాలీ చూస్తుంటే ముఖ్యమంత్రి వస్తున్నాడా అని పోయే వాళ్ళు అనుకుంటున్నారు. అంటే తెలియదు కదండి. మొన్నటి రోజు భీమవరం రైల్వే స్టేషన్ దగ్గర అనుకుంటా ఒక టీసీ అంటున్నాడు, ఏంటి జనం ఇంతమంది బయట అటు ఇటు గొడవ, ర్యాలీలు ఏదో జరుగుతా ఉన్నాయంట అంటూ బయటకు వస్తే, ఎవరో ముఖ్యమంత్రి వస్తుంటాడు అన్నాడు. లేదండి, అదేంటది 11 సీట్లు కలిగిన ఒక వ్యక్తి 40% ఓటింగ్ ఉండే గర్జనతో 1100 మంది వీళ్ళు, వీళ్ళ చిత్తశుద్ధి మాత్రం భలేగుందా, ముచ్చటగా ఉందయ్యా అంటూ డిప్యూటీ సీఎం గారు 1.5 కిలోమీటర్లు దాటడానికే గంటల సమయం పట్టిన పరిస్థితి చూశారు. అవునండి, అవును. అక్కడ వచ్చినటువంటి రైతులు, వాళ్ళ మెడలో ఉండేటటువంటి గ్రీన్ కలర్ కండవాలు, ప్రజల గుండె చప్పుడు, వాళ్ళ సాదర బాధకాలు, ఈ మధ్యలో దళారులని, ప్రజల నుంచి ఇబ్బంది పెడుతున్న దళారులను వేరు చేసి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ప్రజలకి అందేలాగా, ఆక్వా రైతులకు అందేలాగా ఏదో ఒక పెద్ద స్కీమే పెడుతున్నారండి. ఇప్పుడు పాపం ప్రభుత్వం నుంచి మారు భేషంలో మారు రేటుతో కొనుక్కున్న దళారుల పని అవుట్.
ఎందుకంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసేస్తాం అంటూ దళారులు ముందుకు వచ్చారు. మళ్ళీ ఇలాగే మైకు తట టప 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 2 చప్పుళ్ళు వినేటప్పటికి వద్దులే బాబోయ్! మళ్ళీ వస్తున్నాడు బాస్ ఈస్ బ్యాక్ అని పారిపోయారు. అలాగే ఫిషింగ్ హార్బర్ దగ్గర కూడా ఒక 5 ఎకరాలేనండి, ఒక 10 ఎకరాలేనండి అంటారు. ముందు 2 ఎకరాలు, 5 ఎకరాలు అనుకుంటారు. తర్వాత ఆక్రమించేస్తారు. అసలు మీకేం అధికారం ఉందని అక్కడికొస్తున్నారు? అది అది ఏదైతే మత్స్యకారుల సంపద అంటూ అక్కడ కూడా ఇలా మైకు 2 సార్లు తడితే ఆ వచ్చే కంపెనీ కూడా హుష్ పటాక్ అయిపోయిందండి. సో ఎలా ఉంది అంటే మీరేమైనా చేయండి. ప్రభుత్వం మారితే మాత్రం మీకు సినిమా వేరే లెవెల్‌లో చూపిస్తాను అని భయపెట్టేస్తుంటే మరి సినిమా బయోస్కోప్‌లో చూపిస్తాడా? వేరే లెవెల్ అంటే ఇంకెలా చూపిస్తాడు? ఒక లెవెల్ చూసే గుండె టకా టకా కొట్టుకుంది. ఇంక వేరే లెవెల్ అనే పదం వాడాడు కాబట్టి జగన్ 2.0 అని ఆటోల వెనకాల రాస్తుంటే ముందు వెళ్తున్న కారు గజ గజ వణుకుతుందండి. రాసుకుంది ఆటో వాడు వెనకాలే కదా! పాపం ఆటో వెనకాలే కదా! ఎందుకు సార్ అంత కంగారంటే ఏమోనయ్యా బాబు! ఒక తడవ చూసాం. రెండో తడవ 1.0కే ఎలా ఉందంటే రోబో 2.0 లాగా ఇదేంటి కొంచెం భయపెట్టేలాగుంది ఆ పదం చూస్తుంటేనే అన్నారు. ఆ భయాన్ని, ఆ భయాన్ని తప్పు చేసేవారికి, ఆ భయాన్ని అవినీతి చేసేవారికి, హ్మ్. ఆ భయాన్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటూ ప్రైవేటీకరణ చేసుకునేటటువంటి కార్పొరేట్ వ్యవస్థలకి కల్పించి, ఈరోజు దళారులకి టప 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 మైక్ 2 సార్లు చప్పుడు కొడుతుంటే, అబ్బా! గుండె టక టక కొట్టుకుంటుందయ్యా! ఏంటయ్యా బాబు జనం మళ్ళీ వచ్చేస్తాడేమో! అర్రే! ఆయన చెప్తారండి. లోకేష్ గారు చెప్తారు. కంపెనీల వాళ్ళంట భయపడిపోతున్నారంట. రాట్లేదంట. ఇతని వల్ల. అర్రె! ఇతను రాడే! మీరు ముగ్గురున్నారే! మీరు 30 సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారే! వాళ్ళలోనే ఇతను ఒకలాంటి ఎందుకొస్తాడు? భయం కదండీ! వాళ్ళే పదే పది సార్లు చెబుతూనే ఉంటారు కూటమి నేతలు. జగన్ మళ్ళీ వస్తే, జగన్ మళ్ళీ వస్తే అన్న మాట నిజంగానే వైసీపీ కార్యకర్తలో లేకపోతే వైసీపీకి చెందిన వాళ్ళో కూడా మళ్ళీ వస్తారో లేదో అన్న టాపిక్ తీయరేమో గానీ, ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే, సమయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండానో లేకపోతే ఆయన మళ్ళీ వస్తే అని అనకుండానో మాత్రం వాళ్ళ ప్రసంగాలైతే ముగించబడని ఆ పరిస్థితులు చూశారు ప్రజలు. అదే చాలా, చాలా దారుణమండి. ఎలక్షన్ 1 ఇయర్ ముందు కలగాల్సిన భయాన్ని, ఎలక్షన్ 3.5 సంవత్సరాల ముందే అధినాయకుల్ని, వారి అధికారాన్ని అనుభవించనివ్వకండా గజగజలాడే పరిస్థితుల్లో ఒకరినొకరు మొఖాలు చూసుకుంటూ, కార్పొరేట్ వ్యవస్థలు సంతకాలు పెట్టకుండా సింగపూర్ కంపెనీల వాళ్ళు ఆయన పోయి సింగపూర్ కంపెనీతో మాట్లాడుకుంటే, ఆ కంపెనీ తాలూకా వాళ్ళు ఆయనొచ్చి, ఈయన్నొచ్చి జగన్ రెడ్డి గారినొచ్చి కలుస్తుంటే మళ్ళీ ఏమైంది? మీకు తెలుసో లేదో సింగపూర్ కంపెనీలో ఈశ్వరయ్య గారని ఒకాయన ఉంటాడండి. ఆయన కంపెనీ గాదు. సింగపూర్‌కి సంబంధించిన ఒక ఆథరైజ్డ్ మంత్రి. ఒక మంత్రి స్థానం. ఆయన ఇండియాకి తెచ్చాడు. ఇండియాకి తెచ్చి ఈ కంపెనీ వచ్చిద్ది, ఆ కంపెనీ వచ్చిద్దంటూ స్టేట్మెంట్లు ఇప్పించాడు. జగన్ రెడ్డి గారు సింగపూర్ కంపెనీకి ధన్యవాదాలు చెప్పారు. సింగపూరు యంత్రాంగానికి, యాజమాన్యానికి ధన్యవాదాలు మీరు మా దేశంలో ఇన్ని కంపెనీలు పెడుతున్నందుకు అని. అర్రె! మేమెప్పుడు పెడతామయ్యా? మాకేం పని ఆడ పెట్టడానికి? అదేంటి అది 20 అంతస్తులు, 50 అంతస్తులు కట్టడానికి పనికిరాదంట ఆ కన్‌స్ట్రక్షను. అదేంటి ఆ భూమిలో మేమెట్ట కడతాం? మేము ఉంటే గిట్టే వైజాగ్‌లో కదా పెట్టేది. మేము అమరావతికి రామండి అంటే, లేదు లేదు సార్ మీ వోడొచ్చి ఈ సంతకాలు గింతకాలు పెట్టాడు. ఆ ఫ్లాట్లు, ఈ ఫ్లాట్లు చూసాడంటే, అంటే అవునా అండి అని విజువల్ ఎవిడెంటరీగా పెడితే సింగపూర్‌లో ఉండే మినిస్టర్‌ని ఈశ్వరయ్య అనే ఒక మినిస్టర్‌ని ఎత్తి లోపలేసినారు. హ్మ్. ఎత్తి లోపలేసినారు. పాపం ఆయన నోరు తెరిసి చంద్రబాబు గారి పేరు గనక చెప్పలా ఇంక నేను పుసిక్కన పేరు చెప్తే ఆయన సింగపూర్‌లో అడుగు గూడా పెట్టకుండా సింగపూరోళ్ళు ఆపేసి ఉండేద్దురు. సో ఇటువంటి పరిస్థితుల్లో 4 మాయ మాటలు చెప్పి అమరావతి రాజధాని రైతుల్ని పాపం భూములిచ్చినటువంటి రైతుల్ని మోసం చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి ఆయనే శత్రువుగా మారి ఈరోజు వారి పతనాన్ని ఆయనే నాంది గొలుపుతున్నాడు. ఫర్ సపోజ్ ఒక కథ ఉంటదండి. ఒక గొడ్డలి ఒక చెట్టు నరికేస్తే ఆ చెట్టు కాకుండా అడవి నరికేస్తుంటే ఆ అడవి అనుకుంటదట. చూడు చూడు ఈ గొడ్డలొచ్చి మన చెట్లన్నిటిని నరికేస్తుంది. ఈ గొడ్డలి ఏదైతే ఇనుప ముక్క మనకి జీవితకాలం శత్రువు అంటదట. అప్పుడు ఇంకొక చెట్టు అంటదట. సరేలే ఇనుప ముక్క మనకి శత్రువే. కానీ ఆ ఇనుప ముక్క దేని దేని అదునుగా నిలబడుతుంది? అంటే చెక్క. అంటే చెక్కకే హ్మ్. కదా మనం ఏదైతే గొడ్డలి బద్ద పెట్టి కదా మనం నరికేది. హ్మ్. ఆ చెక్క ఏదైతే దానికి బలాన్ని చేకూర్చే చెక్క మన జాతిదే. మన చెట్టు జాతి నుంచి వచ్చినటువంటి చెక్క అదునుగా చూసుకొని దాన్ని బలాన్ని చూసుకొని ఇనప ముక్క మన పతనాన్ని కోరుకుంటుంది. మనని నరికేస్తుంది. అంటే మనల్ని నరికేది ఇనప ముక్కైనా దానికి సహాయంగా ఉండేది ఈరోజు మన జాతిదే. ఈరోజు అమరావతి ఉద్ధరణ అంటూ తన సామాజిక వర్గాన్ని పైకి తెస్తాను అనుకుని 4 మాయమాటలు చెప్తున్న
ఏదైతే అనుభవజ్ఞులు చంద్రబాబు గారు ఈ రోజు తన సొంత సామాజిక వర్గాన్నే మోసం చేస్తున్నారన్న విషయం వారికి తెలిసి బయటపడలేక భూములిచ్చి అది సిఆర్డిఏ చట్టంలో ఇరుక్కుపోయి ఆ ఫ్లాట్ల దగ్గర రోడ్లు వేయక డెవలప్ చేయక మెడికల్ హాస్పిటల్స్ రాక వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం అండి. వారి జాతిని అంతమొందించేది వారి జాతికి సంబంధించిన నాయకుడేనని మరొక్కసారి అనుభవజ్ఞుడు నిరూపించినట్టుగా అనిపించిందండి.